ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య క్లైమేట్ చేంజ్. అయితే ఈ పర్యావరణ విధ్వంసానికి అసలు కారకులెవరు? ఏ దేశం వల్ల భూగోళానికి ఎక్కువ నష్టం జరుగుతుంది? దీనిపై తాజాగా వెలువడినటువంటి ఒక సంచలన అధ్యయనం దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. అవును, గత 3 దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి వాతావరణ నష్టానికి సంబంధించి అమెరికాపై భారీ అభియోగాలు నమోదయ్యాయి. 1990 నుండి ఇప్పటి వరకు అమెరికా వెలువరిచిన ఉద్గారాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా $10 ట్రిలియన్ నష్టం వాటిల్లిందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. అమెరికా విడుదల చేసిన కార్బన్ ఉద్గారాల వల్ల వ్యవసాయం, ఆరోగ్యం మరియు మౌలిక సదుపాయాల రంగాల్లో ప్రపంచ దేశాలు కోట్లాది రూపాయలు నష్టపోయాయి. ఈ కాలుష్యం కారణంగా కేవలం భారతదేశానికి సుమారు $500 బిలియన్ వరకు ఆర్థిక నష్టం సంభవించినట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ధనిక దేశాలు చేసే తప్పులకు ఆఫ్రికా మరియు ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న పేద దేశాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. వడగాల్పులు, అకాల వర్షాలు మరియు కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలకు ఈ ఉద్గారాలే ప్రధాన కారణం. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ పరిశోధన పర్యావరణ న్యాయం గురించి కొత్త చర్చకు తెరలేపింది. కాలుష్యాన్ని పెంచే దేశాలే ఈ నష్టానికి బాధ్యత వహించాలని, బాధితులకు పరిహారం చెల్లించాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఈ నివేదికపై అగ్రరాజ్యం అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.